ప్రైజ్ ను బట్టి క్వాలిటీ ఉంటుందా? ఈ ఎక్స్పెరిమెంట్ కోసం నేను మేజర్గా అయితే 3 డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ అయితే తీసుకున్నాను. లో, మిడ్ అండ్ హై రేంజ్. ఈ 3 రేంజెస్లలో నేను ఎవ్రీ స్పెసిఫిక్ రేంజ్ నుంచి నేను టీ షర్ట్ అయితే తీసుకుంటాను. గైస్, నేను ఈ ఎక్స్పెరిమెంట్ కోసమే ఏకంగా 100 రూపీస్ ఉండే టీ షర్ట్ దగ్గర నుంచి 4000 రూపీస్ ఉండే టీ షర్ట్ వరకు అయితే తీసుకున్నాను. గైస్, మోర్ యాక్యురేట్ రిజల్ట్స్ కోసం అయితే నేను ప్లెయిన్ బ్లాక్ టీ షర్ట్ అయితే తీసుకున్నాను. నేను ఫస్ట్ తీసుకున్న ప్లేస్ అయితే డిమార్ట్. నాకు అక్కడ 99K టీ షర్ట్ వచ్చింది. సో నేను అక్కడి నుంచి ఆ టీ షర్ట్ తీసుకుని అయితే నెక్స్ట్ స్టూడియోకి అయితే బయలుదేరాను. సో గాయస్, మనం అయితే ఇప్పుడు స్టూడియో దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. నేను స్టూడియో లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఫ్లోర్ లో ప్లెయిన్ బ్లాక్ టీ షర్ట్ అయితే కనిపించింది. సో నేను దాన్ని వెంటనే వెళ్ళైతే తీసుకున్నాను. ఆ టీ షర్ట్ తీసుకొని ఇంకా కౌంటర్ దగ్గరికి ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోయాను. స్టూడియోలో పర్చేస్ చేసిన తర్వాత మ్యాక్స్ ఇంకా లివైస్ అని అయితే అనుకున్నాను. బట్ ఆ 2 ప్లేసుల్లో అయితే నాకు టీ షర్ట్ అయితే దొరకలేదు. సో ఈ 2 ప్లేసుల్లో లేవు కాబట్టి నేను ఇంకా వెస్ట్ సైడ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. సో గైస్, నేను ఇప్పుడు వెస్ట్ సైడ్ దగ్గర అయితే ఉన్నాను. నేను వెస్ట్ సైడ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడైతే టీ షర్ట్ చూసా కానీ అది వీనెక్ ఉందన్నమాట. సో రౌండ్ నెక్ కోసం అయితే ఎదుగుతున్నా. ఇంకా అది కానీ చిక్కలేదంటే ఇంకా వీనెక్తో అడ్జస్ట్ అవ్వాలి. లెట్స్ సీ. గైస్, ఇక్కడైతే మనకి వీనెక్ టీ షర్టే ఉంది, ప్లెయిన్ బ్లాక్ టీ షర్ట్. ఇక్కడ రౌండ్ నెక్ టీ షర్ట్ అయితే లేదండి ప్రజెంట్ అయితే. సో నేను పర్లేదు ఏదైనా కానీ అయితే తీసుకున్నాను. ఫైనల్లీ అయితే నేను పర్చేజ్ చేసాను వెబ్సైట్లో కూడా టీ షర్టు. కాకపోతే ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అది వీనెక్. బట్ ఎనీవేస్, నో ప్రాబ్లం. ఈ 3 టీ షర్ట్లే కాకుండా నేను ఇంకో 2 టీ షర్ట్స్ అయితే నేను ఆన్లైన్ నుంచి అయితే ఆర్డర్ పెట్టాను. వాటి ప్రైస్ నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. ఈ రెండింటిని కూడా అయితే మనం టెస్ట్లో పెట్టి ఏది బెటర్ క్వాలిటీయో చూద్దాం. సో గైస్, ఇప్పుడు మన దగ్గర అయితే అన్ని టీ షర్ట్స్ ఉన్నాయి. వీటిని మనం రివ్యూ చేద్దాం రండి. సో గైస్, మనం ఈ టీ షర్ట్స్ ఎలా రివ్యూ చేస్తామంటే, నెంబర్ 1 ఫ్యాబ్రిక్ టెస్ట్. వీటిలో వచ్చేసి మనం ఏంటంటే థిక్నెస్, సాఫ్ట్నెస్ అండ్ కన్స్ట్రక్షన్, ఈ 3 ఎలా ఉన్నాయో చూస్తాం. నెంబర్ 2 ఫిట్ టెస్ట్. సో దీంట్లో వచ్చేసి మనం ఈచ్ టీ షర్ట్ని అయితే వేసుకొని ఏది మనకి పర్ఫెక్ట్ ఫిట్ అండ్ కంఫర్ట్ ఇస్తుందో చూద్దాం. నెంబర్ 3 వాష్ టెస్ట్. సో దీంట్లో వచ్చేసి మనం ఈచ్ టీ షర్ట్ని అయితే వాష్ చేసి దాంట్లో మనం ష్రింకింగ్, పీలింగ్ అండ్ ఫేడింగ్, ఈ 3 అయితే ఎలా ఉన్నాయో చూద్దాం. గైస్, మనం ఫస్ట్ అయితే డిమార్ట్ నుంచి వచ్చిన టీ షర్ట్ అయితే రివ్యూ చేద్దాం. ప్రైస్ అయితే మనకి 99 పడింది. మీరు క్వాలిటీ అయితే ఇక్కడ చూడొచ్చు. స్టిచ్చింగ్స్ కానీ ఇంకా వచ్చేసి ఫ్యాబ్రిక్ కానీ ఇట్ కమ్స్ విత్ 100% కాటన్ అని వాళ్ళు చెప్తున్నారు. మీరైతే డీటెయిల్గా అయితే ఆ స్టిచ్చింగ్స్ అయితే చూడొచ్చు. మనకి ఫ్రంట్ సైడ్ అయితే చిన్న ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది, ఎంబ్రాయిడరీ డిజైన్. గైస్, బేస్డ్ ఆన్ ది స్టిచెస్ అండ్ ఎవ్రీథింగ్, నేను ఈ టీ షర్ట్కి అయితే 2 out of 5 రేటింగ్ అయితే ఇస్తున్నాను. మన లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసి జూడియో. సో ఈ జూడియో అయితే మనకి 199 అయితే పడింది. ఇది కూడా వచ్చేసి ఆఫ్ కోర్స్ 100% కాటన్. మీరు ఇక్కడ ఈ స్టిచ్చింగ్స్ కానీ అయితే మీరు గమనించవచ్చు మనకి ఏ ప్యాటర్న్ వచ్చిందో. అండ్ మీరు నెక్ దగ్గర అయితే నేను చూపిస్తాను. బేస్డ్ ఆన్ దిస్ ఫ్యాబ్రిక్ అండ్ కాటన్ నేను దీనికైతే 3 out of 5 రేటింగ్ అయితే ఇస్తున్నాను. హే గైస్, నెక్స్ట్ వచ్చేసి మన వీనెక్ టీ షర్ట్ అనమాట, వెబ్సైట్ లో నుంచి కొనింది. సో ఇదైతే మనకి 399 అయితే పడింది అనమాట. దీంట్లో మీరు స్టిచెస్ అయితే చూడొచ్చు. అండ్ ఇది కూడా అయితే 100% కాటన్ అని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో బేస్డ్ ఆన్ దిస్ ఫ్యాబ్రిక్ అండ్ స్టిచెస్ నేనైతే దీనికి 3 out of 5 అయితే రేటింగ్ ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఆన్లైన్ నుంచి తెప్పించిన ఫ్రెంచ్ టెర్రీ 220 GSM ప్లెయిన్ బ్లాక్ టీ షర్ట్ అనమాట. సో మీరు ఇక్కడైతే ఈ స్టిచ్చింగ్స్ కానీ అయితే చూడొచ్చు. నేను పట్టుకున్నప్పుడే ఆ ఫీల్ అయితే చాలా బాగుంది అనమాట. ఇదిగానైతే 100% కాటన్ అనమాట. మీకు ఇక్కడ నెక్ దగ్గర అయితే చూపిస్తాను గైస్. ఇక్కడ మనకైతే డబల్ షేడ్ స్టిచ్చింగ్స్ అయితే వచ్చాయి అనమాట. అంటే మనకి ఇక్కడ డబల్ స్టిచ్చింగ్ అయితే వచ్చింది నెక్ దగ్గర అయితే. అండ్ మీరు ఇక్కడ కాటన్ కూడా అయితే చూడొచ్చు, బాగా సాఫ్ట్ అయితే ఉంది గైస్. డౌన్ లో చూసారంటే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అయితే చేశారు. అండ్ టీ షర్ట్ అయితే చాలా హెవీ ఉంది గైస్. టీ షర్ట్ అయితే చాలా థిక్ ఉంది అనమాట. బేస్డ్ ఆన్ కన్స్ట్రక్షన్ అండ్ సాఫ్ట్నెస్ నేను దీనికైతే 4 out of 5 రేటింగ్ అయితే ఇస్తున్నాను గైస్. నెక్స్ట్ వచ్చేసి అయితే వైరెడ్ అనే బ్రాండ్ నుంచి. సో దీని సాఫ్ట్నెస్ అయినా ఇంకా స్మూత్నెస్ అయినా చాలా బెటర్ ఉంది కంపేర్డ్ టు ప్రీవియస్ వన్స్. నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు గైస్. ఇంకా అయితే మీరు నెక్ దగ్గర కూడా ఈ స్టిచ్చింగ్స్ చూడొచ్చు. ఈ స్టిచ్చింగ్స్ ప్యాటర్న్ అయితే మీరు చూడొచ్చు. పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అయితే ఇచ్చారనమాట వాళ్ళు. సో దీనికైతే నేను సాలిడ్ 4.5 out of 5 అయితే నేను రేటింగ్ ఇస్తాను గాయస్. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ స్టెప్, ఫిట్ టెస్ట్ అనమాట. సో దీంట్లో వచ్చేసి నేను స్టార్టింగ్ విత్ డిమార్ట్ టీ షర్ట్. సో ఆఫ్టర్ వేరింగ్ అయితే సర్ప్రైజింగ్లీ నా పర్లేదు బాగానే అనిపించింది అనమాట డిమార్ట్ టీ షర్ట్. బట్ దీంట్లో ఒకటి ఏంటంటే క్లాత్ అయితే చాలా థిన్ ఉంది. అంటే ఇప్పుడు ఎట్లా అంటే నాకేంటంటే 2-3 వాషెస్ తర్వాత ఏమో చినిగిపోయేటట్టు ఉంది అనమాట. సో అంత థిన్ ఉంది అనమాట క్లాత్ అయితే మాత్రం. బట్ ఎనీవేస్, దీనికైతే నేను 2.5 out of 5 అయితే నేను రేటింగ్ ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి జూడియో టీ షర్ట్ అనమాట. సో ఇదైతే పర్లేదు, ఫిట్టింగ్ విషయం అయితే బెటర్ దెన్ డిమార్ట్ అయితే ఉంది. బట్ గైస్, దీంట్లో వీళ్ళు స్టిచెస్ అయితే సరిగ్గా వేయలేదన్నమాట. నేను కొన్ని స్ట్రింగ్స్ అయితే గమనించాను ఆఫ్టర్ వేరింగ్ అయితే, అవి కొంచెం అనీజీగా అన్కంఫర్టబుల్ గా అయితే ఉంది. సో నేను ఎనీవేస్
దీనికైతే నేను 2/5 రేటింగ్ అయితే ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి మన ఆన్లైన్ లో తెప్పించిన ఫ్రెంచ్ టెర్రీ 220 GSM టీ షర్ట్ అనమాట. ఇది ఓవరాల్ వైజ్ అయితే నాకు బాగా నచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఆఫ్టర్ వేరింగ్ అని అయితే కంఫర్ట్ అయితే చాలా బాగుంది. దీనికైతే నెక్ దగ్గర అయితే డబల్ స్టిచింగ్స్ ఇచ్చారు గైస్. సో దీనికి నేను ఓవరాల్ గా ఇచ్చే రేటింగ్ అయితే 4/5 రేటింగ్ అయితే ఇస్తాను గైస్. నెక్స్ట్ వచ్చేసి అయితే వెస్ట్ సైడ్ టీ షర్ట్ అనమాట. సో ఆఫ్టర్ వేరింగ్ అయితే నా ఫిట్టింగ్ అయితే ఓకే, బట్ క్లాత్ అయితే నాకు కొంచెం హార్డ్ అనిపించింది కంపేరింగ్ టు ప్రీవియస్ వన్స్. బట్ ఎనీవేస్ ఓవరాల్ గా అయితే నేను దీనికి 3/5 రేటింగ్ అయితే ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి అయితే నేను ఆన్లైన్ లో తెప్పించిన వైరెడ్ బ్రాండ్ అనమాట. సో ఈ టీ షర్ట్ అయితే ఆఫ్టర్ వేరింగ్ అయితే కంఫర్ట్ అండ్ ఫ్యాబ్రిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఈ టీ షర్ట్ లో. సో దీనికైతే నేను 5/5 రేటింగ్ అయితే ఇస్తాను. సో గైస్ లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ స్టెప్. గాయస్ ఇప్పుడైతే మనం ఈ టీ షర్ట్స్ ని వాష్ చేసి ష్రింకింగ్, పీలింగ్ అండ్ ఫేడింగ్ ఈ మూడు ఎలా ఉన్నాయో చూద్దాం. సో గైస్ మనం వాష్ చేసే ముందే ఈ టీ షర్ట్ హైట్ అండ్ విడ్త్ అయితే మనం తీసుకున్నాం. సో ఆఫ్టర్ వాష్ అయితే మనకి ఎంత ష్రింకేజ్ అవుతుందో చూద్దాం. అలానే ఫేడింగ్ ఇంకా పీలింగ్ అవుతుందో చూద్దాం. ఆఫ్టర్ వాషింగ్ డిమార్ట్ టీ షర్ట్ విషయానికి వస్తే 3 సెంటీమీటర్స్ హైట్, 2.5 సెంటీమీటర్స్ విడ్త్ అయితే ష్రింక్ అయింది గైస్. ఈ టీ షర్ట్ లో అయితే మనకి ఫేడింగ్ అయితే పెద్దగా లేదు, కానీ పీలింగ్ అయితే చాలా వరకు ఉందని చెప్పొచ్చు. సో ఈ పీలింగ్ ఇంకా వచ్చేసి ష్రింకేజ్ ని బట్టి నేను దీనికైతే ఓవరాల్ 2/5 రేటింగ్ అయితే ఇస్తాను గైస్. ఇప్పుడైతే మనం జూడియో టీ షర్ట్ అయితే చూద్దాం. సో ఈ టీ షర్ట్ అయితే ఆఫ్టర్ వాష్ అయితే నాకు ఎనీ టైప్ ఆఫ్ ఫేడింగ్ అయితే లేదు. హైట్ అయితే సేమ్ ఉంది, కానీ విడ్త్ అయితే 3.5 సెంటీమీటర్స్ అయితే మ్యాసివ్ ష్రింకేజ్ అయితే జరిగింది. పీలింగ్ అయితే నాకు అక్కడక్కడ అయితే కనిపించింది. అండ్ ష్రింకేజ్ విషయానికి వస్తే ఇది మ్యాసివ్ గా అయితే ష్రింక్ అయింది. సో దీనికైతే నేను 2.5/5 అయితే నేను రేటింగ్ ఇస్తాను ఓవరాల్ గా. ఇప్పుడు మనం అయితే వెస్ట్ సైడ్ టీ షర్ట్ గురించి అయితే మాట్లాడదాం. 3 సెంటీమీటర్స్ హైట్, 1 సెంటీమీటర్ విడ్త్ అయితే ష్రింకేజ్ అయింది. సో ఇది ఆఫ్టర్ వాష్ అయితే నాకు ఫేడింగ్ అండ్ పీలింగ్ అయితే నాకు కనిపించలేదు. బట్ ఈ టీ షర్ట్ అయితే నాకు హార్డ్ అనిపిస్తుంది. ఆఫ్టర్ వేరింగ్ అయితే నాకు అంత కంఫర్టబుల్ గా అయితే లేదు. సో బేస్డ్ ఆన్ దిస్ టెస్ట్ నేనైతే దీనికి 3/5 ఓవరాల్ రేటింగ్ అయితే ఇస్తాను. ఇక్కడ మీరే చూడొచ్చు కదా ఈ టీ షర్ట్స్ అయితే ఆఫ్టర్ వాష్ అయితే ఎలా ష్రింక్ అవుతున్నాయో. మన ఫ్రెంచ్ టెర్రీ 220 GSM టీ షర్ట్ గురించి మాట్లాడుకుంటే సో హైట్ అయితే ఇది 1.5 సెంటీమీటర్స్ అయితే ష్రింకేజ్ అయింది. ఇంకా విడ్త్ అయితే అసలు ష్రింక్ అయితే కాలేదు. దీంట్లో వచ్చేసి నాకు ఎనీ టైప్ ఆఫ్ పీలింగ్ అండ్ ఫేడింగ్ అయితే నాకు కనిపించలేదు. ఓవరాల్ గా నేనైతే 4/5 రేటింగ్ అయితే ఇస్తాను. అండ్ మన వైరెడ్ బ్రాండ్ గురించి మాట్లాడుకుంటే సో ఇదైతే 3 మీటర్స్ అయితే మ్యాసివ్ ష్రింకేజ్ అయితే హైట్ అయింది. విడ్త్ అయితే నాకు ఎటువంటి ష్రింకేజ్ అయితే కనిపించలేదు. అండ్ ఇంకా అయితే ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. సో దీనికైతే నేను 4.5/5 అయితే రేటింగ్ ఇస్తాను ఓవరాల్ గా. దిస్ ఈస్ మై ఫైనల్ కంక్లూజన్. సో దీంట్లో ఫస్ట్ ప్లేస్ లో అయితే వైరెడ్ ఉందన్నమాట. సెకండ్ ప్లేస్ లో అయితే ఫ్రెంచ్ టెర్రీ 220 GSM టీ షర్ట్. అండ్ థర్డ్ ప్లేస్ లో వచ్చేసి జూడియో. ఫోర్త్ ప్లేస్ లో వచ్చేసి వెస్ట్ సైడ్. అండ్ ఫిఫ్త్ ప్లేస్ లో వచ్చేసి ద డిమార్ట్. సో ప్రైస్ ని బట్టి క్వాలిటీ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఫర్ టుడే గైస్ వీడియో నచ్చితే లైక్, షేర్ తప్పకుండా చేయండి.